హాయ్ అండి. హాయ్. సో మీ పేరు? నా పేరు మిలుగు రైలయ్య. మాది ములుగు జిల్లా. ఓకే. సో మరి ఏపీ ఎలక్షన్లు అయితే అయిపోయాయి కదా! మరి ఏపీలో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? జగనే వస్తారండి. ఎందుకంటే విద్య, వైద్యం అనేది కంపల్సరీ ప్రతి ఒక్కరికి అవసరము. అది గమనించి అందరికీ విద్యను, వైద్యం అందుబాటులో తెచ్చింది కాబట్టి కంపల్సరీ జగన్ వస్తారని నేను భావిస్తున్నాను. ఖచ్చితంగా వస్తాడు జగన్. అంటే ఇప్పుడు టీడీపీ కూడా చాలా పథకాలు తీసుకొస్తుంది. అండ్ చాలామంది టీడీపీ కూడా వస్తదేమో అని అనుకుంటున్నారు. అండ్ అంటే వైఎస్ఆర్‌సీపీ కూడా ఈక్వల్ అనుకుంటున్నారు కదా! మరి ఇదే ఎందుకు వస్తదని మీరు అనుకుంటున్నారు? జనానికి మంచి పనులు చేసేవాళ్ళు ఎప్పుడైనా కూడా వస్తారని నమ్మకం ఉన్నది. ఖచ్చితంగా వస్తారని నమ్మకం. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆయన ఏంటంటే వైద్యము, విద్య అనేది ప్రతి ఒక్క స్టూడెంట్స్ భవిష్యత్తు స్టూడెంట్ ఫ్యూచర్ ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఉన్నత చదువులు ఇచ్చిన తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత జగన్మోహన్ రెడ్డి అంటే ఏందో తెలుస్తుంది యూత్కు. ఎందుకంటే వాళ్ళు చదువుకొని ఒక పేద ఇంటి బిడ్డ చదువుకోవాలంటే ప్రైవేట్ స్కూల్లో చదువుకోవాలంటే ఫీజులు బాగా డబ్బు పెట్టి చదివియాలి. అలాంటిది ప్రైవేటు స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు పెట్టించి అందరికీ విద్యాబోధన చేస్తున్నారు కాబట్టి ఆయనకు యాడ్సాప్ ఖచ్చితంగా జగన్ వస్తారని. ఓకే. ఇప్పుడు అన్న మాటల్లో వింటుంటే కనుక వైఎస్ఆర్‌సీపీ పార్టీ అయితే రాబోతుందని అయితే అంటున్నారు. కానీ మరి ఇప్పుడు టీడీపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, బీజేపీ ఇవన్నీ కలిసినాయి కదా! మరి ఇవన్నీ కలిసినాయి కాబట్టి అది కూడా రావచ్చేమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఒకప్పుడు అన్ని పార్టీలు మద్దతు చేసి అదే ఏపీ తెలంగాణ ఒకరున్నప్పుడు ప్రతి ఒక్క అన్ని పార్టీలకు మద్దతు చేసి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కింద ఓడిపోయింది. మీకు గుర్తుంది కదా అప్పుడు టీడీపీకి ఇట్లా ఉంది. అందుకని చేసిన మంచి పనులే గెలిపిస్తాయి నమ్మకం అనేది ఉంది. సిపి అయితే రాబోతుందని అయితే అంటున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అన్న ఎక్కడి నుంచి? తెలంగాణ, ఏపీయా? ఏపీ. ఏపీయా? సో మరి ఏపీలో చాలా రచ్చ నడుస్తుంది. ఏ పార్టీ రాబోతుందని మీరు అనుకుంటున్నారు? ఎలక్షన్లు అయితే పూర్తయిపోయినాయి. మరి ఏ పార్టీ రాబోతుంది? ఏపీలో డెవలప్మెంట్ చాలా ఉంది చేసేది. ఇప్పుడైతే ప్రస్తుతం చంద్రబాబు వస్తాడు ఇప్పుడు కన్ఫామ్గా. చంద్రబాబే ఎందుకు వస్తాడని మీరు అనుకుంటున్నారు? అక్కడ ఇంకా రాజధానికి ఇక ఏం సెక్రటరేట్ కూడా కాలేదు కాబట్టి అక్కడ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఇంకా చంద్రబాబే గెలుస్తాడు. మేము ఇప్పుడు చూసుకున్నట్టయితే చాలామంది వైఎస్ఆర్‌సీపీ కూడా వస్తుంది అనే అవకాశం అయితే ఉందని అంటున్నారు. దానిపైన మీరేమంటారు? ఇప్పుడు 2 సార్లు అవకాశం ఇచ్చారు. ఒకసారి జగన్కి ఇచ్చారు, ఒకసారి చంద్రబాబుకి ఇచ్చిండు. చంద్రబాబు ఉన్నప్పుడు కొంచెం డెవలప్మెంట్ కావాలంటే మధ్యలో పబ్లిక్ మళ్ళీ జగన్కి చేసిరు. దాని తర్వాత జగన్ ఏం చేయలేదు కాబట్టి అన్ని అప్పుల పాలు చేసిరు కాబట్టి ఇప్పుడు చంద్రబాబు రావచ్చు అని చెప్తున్నాం. ఓకే, టీడీపీ అయితే రావచ్చు అని మీరు అనుకుంటున్నారు. మళ్ళీ టీడీపీతో జనసేన కానీ బీజేపీ కానీ పొత్తు పెట్టుకుంది కదా, మరి వాటి గురించి మీరేమంటే ఆ పార్టీలు కూడా వస్తాయని మీరు అనుకుంటున్నారా? అంతా కన్ఫామ్ అయితే చెప్పలేము కాబట్టి టీడీపీ అయితే కన్ఫామ్ వస్తుంది. ఓకే, అందులోకి వెళ్ళి అయితే టీడీపీ అయితే కన్ఫామ్ వస్తుందని మీరు అనుకుంటున్నారు? అవును, ఎస్. ఓకే, ఈ ఏపీలో ఏ పార్టీ వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఏ పార్టీ అంటే చెప్పలేకపోతున్నానండి. రెండు కూడా బరాబరీగా ఉన్నాయి, ఈక్వల్గా ఉన్నాయి రెండు కూడా. వైసీపీ, తెలుగుదేశం. వైసీపీ, తెలుగుదేశం. అంటే మీరు అంటే పర్టికులర్గా చెప్పాలి అని అంటే కనుక ఏ పార్టీ అని మీరు అనుకుంటున్నారు? అదే నేను చెప్పలేకపోతున్నాను. అది సర్వేలన్నీ కూడా రెండిట్లకి ఈక్వల్గా ఉన్నాయి. ఒకవేళ ఏదొచ్చినా సరే తక్కువ 2-3 సీట్లు అలా తక్కువ దాంట్లో వస్తుందని చెప్పి అనుకుంటున్నారు. ఓకే, ఇన్ కేస్ వైసీపీ వచ్చింది అనుకున్నాం, అంటే వైసీపీ ఎందుకు వస్తుందని మీరు అనుకుంటున్నారు? పథకాల వల్ల. పథకాలు అవును, అంటే చాలా బాగున్నాయా తెచ్చేది? పథకాలు బాగున్నాయి కదా, చక్కగా ఉన్నాయి పథకాల వల్ల. టీడీపీ వస్తే సేమ్ అయ్యే పథకాలు కంటిన్యూ చేస్తానన్నారు. ఒకవేళ ప్రజలకు కోపం వచ్చిందంటే మటుకు అయ్యే పథకాల వల్ల మళ్ళీ రావచ్చు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కనుక టీడీపీకి వైసీపీకి కొంచెం ఈక్వల్ సీట్స్ అయితే ఉన్నాయని ఈక్వల్ సీట్లు ఉన్నాయని అనుకుంటున్నాను.